తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ లేదని విడుదలైన అధికారిక ప్రకటన అనపర్తి నియోజకవర్గంలో రాజకీయ దుమారం రేపుతుంది. ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి క్యాన్సర్ కేసులపై అసెంబ్లీలో ప్రస్తావన చేయడం, ఇదంతా నిజం కాదని అధికారులు స్పష్టం చేయడంతో ప్రతిపక్ష పార్టీ గలం విప్పింది. దీనిపై ఇప్పుడు రాజకీయ వివాదం నెలకొంది. ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అత్యుత్సాహం బలభద్రపురం గ్రామానికి శాపంగా మారిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తుంది. రాజం నుండి ముడుపుల కోసమే ఎమ్మెల్యే అసెంబ్లీ వేదికగా క్యాన్సర్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి. గ్రాసిం ఇండస్ట్రీ యాజమాన్యాన్ని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆయన తప్పుగా ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను 10-15 మంది ఇళ్లకి చనిపోయిన వాళ్ళ ఇంటికి పరామర్శకు వెళ్ళాను అనేది నేను చెప్పా. 200 నుంచి 300 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారనేది చెప్పా. నేను ప్రైవేటు సర్వేలు చేయించప్పుడు మాట్లాడాల్సి వచ్చిందన్నారు. అనేక మంది గ్రామస్తులు చెప్పారు. చుట్టుపక్కల ఉన్న నర్సింగ్ హోమ్ అధినేతలు డాక్టర్స్ అందరూ చెప్పారు ఆ గ్రామంలో ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతున్నాయని. దాని ప్రకారమే ముందుకెళ్ళాం. ఇవాళ ఆర్ఎంసీ వాళ్ళ రిపోర్ట్ ప్రకారం 67 కేసులు వచ్చినాయి. ఇప్పుడు నిన్న డిఎంఎండ్హెచ్ఓ వాళ్ళు వచ్చారు నా దగ్గరికి. వచ్చి ప్రతి ఇంటిలోని సర్వే చేస్తాం, ప్రతి ఇంటిలో ప్రతి వ్యక్తికి టెస్టులు నిర్వహిస్తాం. అంటే మిగిలిన ఒక 1295 మంది నిర్వహిస్తే 67 మంది క్యాన్సర్ కేసులు వచ్చారు. అంటే మిగిలిన 8700 మందిని పరీక్షిస్తే ఇంకెన్ని కేసులు బయటపడతాయి. ఆయన తప్పుగా ఆయనకి మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నాడు. నేను 10-15 మంది అధికారులు లెక్కలతో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఏకీభవించడం లేదు. ఒక వైద్యుడు అయ్యుండి మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బలభద్రపురం గ్రామంలో ఉన్న 10,000 మంది జనాభాకి వైద్య పరీక్షలు చేయకుండా ఎలా లెక్కలు తెలుస్తారని ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల వారీగా కాకుండా జాతీయ స్థాయిలో లెక్క కడితే ఎలా అంటూ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రశ్నిస్తున్నారు. బలభద్రపురం గ్రామంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.